హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్జీ లివింగ్ మూమెంట్స్. మేమైతే వ్యాలంటైన్స్ డే రోజు ముంబైలోని వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్, ఫేమస్ ప్లేస్ అని కూడా అనొచ్చు, జుహూ బీచ్. ఆ బీచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్లీ ఇంకొంచెం ముందు వెళ్తే బాగుండేది, ఈవినింగ్ ఒక 4-5 ఆ టైంలో స్టార్ట్ అయితే బాగుండేది. బట్ మేము వెళ్ళేసరికి 8-8:30 అయిపోయింది. ఎందుకో మీకు తెలుసు కదా, మా వారు ఆ రోజు అంతా నన్ను హాస్పిటల్లో ఉంచేశారు. సో అందుకని చెప్పి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. లేట్ అయినా ఎందుకు వెళ్ళామంటే, ఆ రోజు వాలంటైన్స్ డే రోజు కదా! దట్టు ముంబైలో డే ఏంటి, నైట్ ఏంటి, అందరూ ఉంటారనేదంతా వెళ్ళాము అన్నట్టుగానే అయిందనమాట. ఇక్కడైతే షాప్స్ క్లోజ్ అయినట్టే ఉన్నాయి గానీ, క్లోజ్ కాదు. అవన్నీ కూడా ఒకవైపు ఓపెన్‌లో ఉంచాడనమాట. మనకి ఫుడ్ వాళ్ళు తెచ్చిస్తున్నారు. అండ్ మ్యాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, బీచ్‌లో అయితే చక్కగా నాకు ఈ బీచ్ అంతటికి వాటర్‌తో ఆడేది కన్నా సరే, ఇది బాగా నచ్చిందనమాట. మంచిగా మ్యాట్స్ ఇస్తున్నారు. కూర్చొని అక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని మనకిష్టమైనంత సేపు కూర్చోవచ్చనమాట. బావుందిలెండి. కొంచెం ముందొస్తే బావున్ను. ఇంకొంచెం ముందొస్తే బావుండు గానీ బావుంది. అండ్ మేమైతే పిజ్జా ఒకటి అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాము. అక్కడ ఫుడ్ కూడా బావుంటది. మరి ఆటోమేటిక్‌గా ముంబై స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఫేమస్సే కదా! అక్కడ ఎక్కువ అనిపించిందనమాట. ఐ మీన్ స్ట్రీట్ ఫుడ్స్ ఆ బీచ్‌లోనే ఎక్కువ. మనం వైజాగ్ బీచ్‌లో చూసాం కదా! మనకి ఎలా ఉంటదనంటే, వైజాగ్ బీచ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ అంటే ఏముంటది? అక్కడ ఒక పానీపూరి ఉంటది, లేదా మురి మిక్చర్, స్వీట్ కార్న్ ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడైతే మొత్తం ఫాస్ట్ ఫుడ్ బీచ్‌లోనే ఉందనమాట. ఇంకా పైన కూడా కాదు, ఆ బీచ్ ఇసుకలోనే ఇంకా లైన్‌గా షాప్స్ అవే అనమాట. సో, అక్కడే చేపలిస్తే మనం అలా ఆర్డర్ పెట్టుకొని తినేయొచ్చు. సో, నాకిందులో బాగా ఎక్సైట్‌మెంట్‌గా అనిపించింది ఏంటనంటే ఇదే అనమాట. హ్యాపీగా కూర్చొని మనకిష్టం వచ్చినంత సేపు అలా మూన్ లైట్ చూస్తూ తినొచ్చు. చాలామంది కూడా ఇక్కడ అదే చేస్తున్నారనమాట. నేనైతే ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ముందు వీడియోస్ చూసి ఏం రాలేదు. జస్ట్ వాటర్‌తో ప్లే అన్నట్టు అలా సరదాగా వచ్చాము ఏదో ఒక ప్లేస్‌కి వెళ్ళాలని. కానీ ఇది చాలా అనిపించింది. ఎవరైనా ముంబైలో ఉన్నట్టయితే జుహూ బీచ్‌ని ఒకసారి ఇలా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ డే టైమ్‌లో అయితే బోటు, వాటర్ గేమ్స్ సంథింగ్ ఏవో ఉంటాయంట. సో, అవి మిస్ అయ్యాము. ఈసారి ఓన్లీ జుహూ బీచ్ చూపిస్తూ, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు జుహూ బీచ్ మొత్తం అక్కడున్న ఏరియా ఎలా ఉంది అనేది డే టైమ్‌లో వీడియో తీస్తాను. ఎందుకంటే ముంబైలో ఫేమస్ ప్లేస్ జుహూ బీచ్ అంటే ఇదొక్కటే కాదు కదా! చాలానే ఉండుండొచ్చు. మేము లేట్ అయిపోవడం, మేమైతే ఓన్లీ ఈ ఫుడ్ అండ్ ఆ వాటర్‌తోనే అలా ఎంజాయ్ చేశామనమాట. సో, చూడాలి. ఫుడ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఈయన నాకు చాక్లెట్స్ గిఫ్ట్ చేశారు వాలెంటైన్ గిఫ్ట్‌గా. అసలిక్కడ స్టోరీ ఏంటనంటే, యాక్చువల్లీ మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఒక వాలెంటైన్ వస్తే అప్పుడు నేను గిఫ్ట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్‌ది కూడా నేనే చేశా. ఆయన ఎప్పుడు ఇవ్వలేదు. నాకు ఇలాంటివన్నీ అలవాట్లేవు అని అన్నారు. అప్పటినుంచి నాకింక ఇవ్వడం అనిపించలేదనమాట. సరేలెండి ప్రతిసారి ఏమిస్తామని నేను కామ్ అయిపోయాను. నేనెప్పుడైతే కామ్ అయిపోయానో ఆయన ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే లైన్‌గా 3 ఇయర్స్ అనమాట. నేను ఒకసారి ఇవ్వలేదు. ఓన్లీ ఆయన మాత్రమే ఇస్తూ ఉన్నారు. అలా అయిందనమాట మా వాలెంటైన్ స్టోరీ. అండ్ ఈ బీచ్ గురించి చెప్పాలంటే, మేము నైట్ వెళ్లి చూసిన దానితో కంపేర్ చేస్తే, నాకైతే వైజాగ్ బీచ్ దీనికన్నా చాలా చాలా బావుంటదనిపిస్తది. నీట్‌నెస్ అయినా సరే, అండ్ అక్కడున్న ఆహ్, మేనేజ్‌మెంట్ అయినా సరే, నాకు మన వైజాగ్‌దే నచ్చింది. ఇక్కడ ఎప్పుడైనా డే టైమ్ వచ్చి చూడాలి. అప్పుడు కంపేర్ చేసి ఇంకా బాగా కంపేర్ చేసి చెప్తాను. వైజాగ్ బావుందా? ముంబై బావుందా? అని. ప్రస్తుతానికైతే నాకు మన వైజాగ్‌దే నచ్చింది. అండ్ ఎవరైనా వైజాగ్‌ది, ముంబై ఈ జుహూ బీచ్ చూసినట్టయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఏది బావుంటదని మీరు డే టైమ్ ఒకవేళ చూసినట్టయితే. ఇదైతే ఏం గాని మా జియా అయితే మాత్రం వాటర్‌లో మంచిగా ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ టైమ్ మా జియా కోసమైనా సరే వస్తాను. నైట్ 11 అయింది. ఇంకా రిటర్న్ అవుతున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.